నేనైతే వృద్ధాశ్రమానికి వెళ్ళాను అన్నట్లుగా ఒక వీడియో పెట్టాను కదండి, అది స్క్రీన్ మీద కూడా వస్తుంది, మీరు గమనించవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కావాలని అడిగారు. రెండిట్లో ఏది కావాలంటే ఫ్రిడ్జే కావాలన్నారు. వాళ్ళు అడిగిన వెంటనే 22,000 పెట్టి శాంసంగ్ ఫ్రిడ్జ్ అయితే కొనేసానండి. అది ఇదేనమాట. ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా సంతోషం అమ్మ. ఇవాళ పలమనేరు దగ్గర ఉన్నటువంటి జీవదాత వృద్ధాశ్రమం అనాథాశ్రమం నుంచి ఇక్కడ అమ్మగారు వచ్చేసి ధాత్రి ఫౌండేషన్ మరియు షిట్స్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆనంద నిలయానికి అక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి మేము కొత్తగా స్టార్ట్ చేసాము, ఇబ్బంది పడుతున్నాము, వృద్ధులందరినీ చూశారు, పలకరించారు. వీళ్ళకి ఏదైనా ఉపయోగపడే వస్తువు ఒకటి ఇద్దాము అని చెప్పేసి అవతాతలను అడిగి మీకు ఏది ఇస్తే బాగుంటుందని అడిగారు. అమ్మ మా కూరగాయలు పెట్టుకోవడానికి, ఏదైనా పాలు పెరుగు చెడిపోకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ కావాలని అందరి మాటలు సలహాలు రూపంలో అమ్మ తీసుకొని మాకు ఈరోజు ఇంత మంచి ఫ్రిడ్జ్ని మాకు ఇవాళ అందించారు. దేవతా డిజిటల్కి వచ్చి అమ్మ వాళ్ళే స్వయంగా అమ్మ సార్ ఇద్దరు వచ్చి వీటిని తీసిచ్చి మా సంస్థకు అందజేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.